హలో! వెల్కమ్ బ్యాక్ అండి. మనం రెగ్యులర్‌గా చేసే కుకింగ్ వీడియో కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా షాపింగ్ వీడియో చేసుకుంటున్నాము. 2 డేస్ బ్యాక్ ఈ హైపర్ మార్కెట్ వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ అని ఒక అవుట్‌లెట్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయింది. దీనికి బాలకృష్ణ గారు వచ్చి ఓపెనింగ్ చేశారనమాట. అయితే బయట నుంచి అయితే చాలా అట్రాక్టివ్‌గా రెడ్ కలర్‌లో కనిపిస్తుంది ఈ మాల్. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా క్లాతింగ్ మెటీరియల్ ఉందనమాట. వేరే వేరే అకేషన్స్‌లో కట్టుకునేలాగా అన్ని కేటగరీస్‌ని వీళ్ళు ఇక్కడ కవర్ చేశారు. పిల్లల సెక్షన్ అయితే చాలా అమేజింగ్‌గా ఉంది. నాకైతే రీజనబుల్‌గానే అనిపించింది. కాస్ట్‌లు కూడా మంచి మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా ఉన్నాయన్నమాట. నైట్ వేర్స్ కానీ లేదంటే రెగ్యులర్ వేర్స్, మనం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వేసుకునేలాగా పట్టు చీరలు, అలాగే జెంట్స్కి కూడా మంచి బ్రాండెడ్ షర్ట్స్, ప్యాంట్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. వ్రతాలకి పూజలకి కట్టుకునే టైప్ కేటగిరీలో బట్టలు, పట్టు చీరలు, కొంచెం కాస్ట్లీ పట్టు చీరలు, అలాగే రెగ్యులర్ వేర్ శారీస్, సిల్క్ శారీస్, చిన్నపిల్లలు గర్ల్స్ సెక్షన్ వేరే, బాయ్స్ సెక్షన్ వేరే. చాలా మెటీరియల్ ఉంది బట్టలకు సంబంధించి. అమ్మమ్మలకి, నానమ్మలకి ఒక సెక్షన్ లాగా, పిల్లలకి పెద్దలకి సెపరేట్. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట క్లాత్స్లో. క్వాలిటీస్ కూడా మనకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి. బ్రాండెడ్లో కూడా ఉన్నాయి, అలాగే కొంచెం మిడిల్ రేంజ్లో కూడా ఉన్నాయి. పార్టీ వేర్స్ దగ్గర నుంచి రెగ్యులర్గా ఇంట్లో వేసుకునే కాటన్ టైప్ నుంచి అన్ని వెరైటీలు ఇక్కడ కవర్ చేశారనమాట. మన ఇంటికి సంబంధించిన అన్ని సెక్షన్స్ ఇక్కడ ఈ మాల్లో కవర్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ డీమార్ట్ కంటే కూడా చాలా వెరైటీ క్లోతింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకొక స్పెషల్ జోన్ అంటే పిల్లల కోసం ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా లాగా క్రియేట్ చేశారు. చాలా తక్కువ స్పేస్లోనే చాలా వెరైటీ గేమ్స్ పెట్టారనమాట ఇక్కడ. మదర్స్ షాపింగ్ కంప్లీట్ అయ్యేలోపు పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లేడీస్ షాపింగ్ చేస్తూ ఉంటే పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా, మనం ఏ మాల్కి వెళ్ళినా కూడా. సో ఆ ప్రాబ్లం ఇక్కడ లేదనమాట. ఈ ప్లే ఏరియాలో కనుక మనం పిల్లల్ని వదిలేసామంటే ఇక్కడ చూసుకోవడానికి కొంతమంది ఎంప్లాయీస్ని కూడా ఉంచారు. అంటే పిల్లలు పడిపోకుండా అలా చూసుకోవడానికి, లేదంటే అటు ఇటు వెళ్ళిపోకుండా చూసుకోవడానికి ఇక్కడ కొంతమంది స్టాఫ్ కూడా ఉన్నారు. అయితే ఇది ఓన్లీ 2 ఇయర్స్ నుంచి ఒక 10 ఇయర్స్ పిల్లల వరకు దీంట్లో ఆడుకోవచ్చు అన్నమాట. స్లైడ్లు, స్వింగ్లు, అలాగే చిన్న కార్ టాయ్స్, ఫిష్ టాయ్స్, ఇంకా జంపింగ్ బెడ్, ఇలా కొన్ని ఐటమ్స్ యాడ్ చేశారు. సో వాళ్ళకి ఇక్కడ మంచిగా టైంపాస్ అవుతుంది.
పేరెంట్స్‌కి షాపింగ్ చేసే సరదా ఉంటే, ఇక్కడ పిల్లలకి ఆడుకునే సరదా ఉంటుందన్నమాట. ఏ షాపింగ్ మాల్‌కెళ్ళినా పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ షాపింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ జంపింగ్ బెడ్ మీద పిల్లలు కొంతమంది ఆడుతున్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక సెక్షన్ అంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. సిల్వర్ జ్యువెలరీ యాడ్ చేశారనమాట. ఇక్కడ ఒక చిన్న సెక్షన్‌లో సిల్వర్ జ్యువెలరీ విత్ గోల్డ్ కోటింగ్ అనమాట ఇవన్నీ గూడా. చెవులకి జుమ్కీలు కానీ, నెక్లెస్లు, హారాలు, అలాగే నడుముకి వడ్డాణాలు, అలాగే రింగ్ ఫింగర్స్, చిన్న చిన్న స్టడ్స్, బుట్టలు, నెక్లెస్లు, ఇవన్నీ పెద్ద పెద్ద హారాలు. బ్యాంగిల్స్, ఆల్మోస్ట్ అన్ని కేటగిరీస్ని కవర్ చేశారు వీళ్ళు. అలాగే ఇప్పుడు బీడ్స్‌తో చేసిన హారాలు అవన్నీ కూడా కొంచెం ట్రెండింగ్‌గా ఉన్నాయి కదా! సో వాటిని కూడా యాడ్ చేశారు. మనం పార్టీస్‌కి వెళ్ళినప్పుడు మన చిన్న చిన్న పర్సులు పెట్టారనమాట. హ్యాండ్ బ్యాగ్స్ లాగా, పర్సుల్లాగా. ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి వెళ్ళినప్పుడు చాలా గుడ్ లుకింగ్‌గా ఉంటుందన్నమాట ఇది. జస్ట్ మన మొబైల్, అలాగే కార్డ్స్, కొంచెం మనీ పెట్టుకునేంత చిన్న చిన్న పర్సెస్ అనమాట. చాలా బాగున్నాయి పర్సులు. ఇంక ఇది నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. ఇంక ఎక్కడికి వెళ్ళినా ఈ బీడెడ్ హారాలు ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కదా. ఇంకా వీటి ప్రైజ్లు, ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవన్నీ ప్రతి ఐటెం మీద ఆఫర్స్, డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఆఫర్స్ అనేవి 365 డేస్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ప్రతి ఐటెం మీద ఏదో ఒక ఆఫర్ ఉంటుందంటున్నారు. సో ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ అనమాట. క్లిప్పులు, క్లచెస్, బ్యాండ్స్, ఇంకా ఆల్మోస్ట్ ప్రతి సెక్షన్ని వీళ్ళు కవర్ చేసేసారు. ఇంకా ఈ సూట్ కేసెస్, బ్యాగ్స్ ఇవన్నీ మెట్రోలో, డిమార్ట్లో చూస్తాం కదా, అదేలాగా ఉన్నాయి. మీరు ఒకవేళ వెళ్ళాలి సరదాగా అనుకుంటే మాత్రం ఒక 1 వీక్ తర్వాత ప్రశాంతంగా వెళ్ళండి. ఇప్పుడు మటుకు అస్సలు వెళ్ళొద్దు. అస్సలు షాపింగ్ ఎంజాయ్ చేయలేరు, కంప్లీట్ కూడా చేయలేరు. ఇంక ఇవన్నీ జెంట్స్ సెక్షన్ అనమాట. మెన్స్ వేర్, పూజలకి, వ్రతాలకి, నోములప్పుడు కట్టుకునేలాగా మంచిగా పంచా షర్ట్ సెట్ లాగా ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి.
అన్ని టవల్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, కర్టన్స్ కానీ అన్నీ మంచి క్వాలిటీలోనే ఉన్నాయి. అయితే ఇవన్నీ జెంట్స్‌కి సంబంధించినవే. లుంగీలు, పంచెలు, టవల్స్, వైట్‌వి జరీ పంచెలు, పట్టు పంచెలు అంటాం కదా అవి. ఇంకా కిటికీలకి, గుమ్మాలకి వేలాడదీయడానికి మంచి మంచి డిజైనర్ కర్టెన్స్. మెన్స్ వేర్‌లో పర్టిక్యులర్‌గా కొన్ని బ్రాండెడ్స్ వాళ్ళవి కూడా సెపరేట్ సెక్షన్ లాగా పెట్టి ఉంచారనమాట. ఎక్కువ ఇక్కడ క్లాతింగ్ మెటీరియలే ఉంది. శారీస్, పట్టు చీరలు ఇలాంటివి అయితే డీమార్ట్‌లో ఎక్కడ ఉండవు కదా. సో ఇక్కడ అవి కూడా యాడ్ చేశారు. అలాగే జ్యువెలరీ కూడా యాడ్ చేశారు ఇక్కడ అడిషనల్‌గా. అలాగే కిడ్స్ కోసం ప్లే ఏరియా ఒకటి పెట్టారు. ఇంకా నార్మల్ స్లిప్పర్స్, షూస్ ఇవన్నీ ప్రతి దాంట్లోనూ కామన్‌గానే ఉంటాయి. మనం డీమార్ట్‌కి వెళ్ళినా, మెట్రోకి వెళ్ళినా ఎక్కడైనా కానీ ఇది ఒక సెక్షన్ ఉంటుంది షూస్‌ది, చెప్పల్ది సంబంధించి. అలాగే డోర్ మ్యాట్స్, ఇంకా ఇవన్నీ కిచెన్ వేర్ అన్నమాట. అల్యూమినియం, స్టీల్స్ సెట్స్, లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా యాడ్ అయినాయి ఇక్కడ. ఇదంతా కొంచెం డీమార్ట్ లాగే ఉంది ఈ సెక్షన్ మొత్తం. కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పికల్స్, జామ్స్, అలాగే స్నాక్స్, లేస్లు ఇవన్నీ కూడా. అలాగే బేబీ కేర్ ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. బేబీస్కి సంబంధించిన ఫేస్ పౌడర్స్, షాంపూస్, సోప్స్, ఇంకా ఆల్ ఇన్ వన్ అనమాట. ఆయిల్, డైపర్స్, బేబీ ఆయిల్స్, నార్మల్ ఇవన్నీ వాషింగ్ పౌడర్స్. అయితే ఇక్కడ ప్రతి ప్రోడక్ట్ మీద మినిమం 5% అని అంటున్నారు. యూజువల్గా మనం డీమార్ట్లో అలా చూసుకుంటే మినిమం 6% ఇస్తాడు అక్కడ. ఇక్కడ స్టార్టింగ్ 5% నుంచి అని అంటున్నారు. పిల్లలకు సంబంధించిన టాయ్స్, అలాగే నోట్బుక్స్, ఇంకా ఇవన్నీ పప్పులు, ఉప్పులు, డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవన్నీ అయితే అడగండి. సరదాగా ఒక రౌండ్ మీరు కూడా వెళ్ళి వీకెండ్లో చూసేసి రండి. నచ్చితే కొనుక్కోండి, లేకపోతే విండో షాపింగ్ అయినా చేసి రండి. మీకు ఈజీగా 2 to 3 అవర్స్ టైంపాస్ అవుతుంది. మంచిగా వాకింగ్ కూడా అవుతుంది. పిల్లలకి కూడా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మేము వచ్చింది ఫస్ట్ డే కాబట్టి జనం మాత్రం బీభత్సంగా ఉన్నారు. ఏదో కుంభమేళాకో, గోదావరి పుష్కరాలకో వచ్చినట్టు, లేదంటే రాజమౌళి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి వచ్చినట్టు మాల్ నిండా జనం నిండిపోయారనమాట అసలు. ఇంకా బిల్డింగ్ దగ్గర అయితే అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఈజీగా అక్కడ 1 అవర్ పట్టేసింది. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఒక అడిషనల్గా మొబైల్స్కి సంబంధించిన కేబుల్స్, పవర్ ఛార్జెస్, అలాగే హోమ్ ఆడియో ఇవన్నీ యాడ్ చేశాడనమాట ఇక్కడ లాస్ట్ బిల్లింగ్ సెక్షన్ దగ్గర. తీరా కావాల్సినవన్నీ కొనేసుకొని ఏరేసుకొని బుట్టలో వేసుకున్న తర్వాత బిల్డింగ్ దగ్గర జనాలను చూసి జడవాల్సి వచ్చిందనమాట. కొన్నవన్నీ అక్కడే వదిలేసి వచ్చేద్దామా అనిపించింది ఆ జనాన్ని చూసి. మళ్ళీ అంత దూరం వెళ్ళి ఏం కొనుక్కొని వచ్చారని ఎవరైనా అడిగితే బాగోదని చెప్పి కష్టపడి నానా తిప్పలు పడి ఏసీలో కూడా చెమటలు కక్కుకుంటూ బిల్లింగ్ ఫినిష్ చేసుకొని బయటికి వచ్చామన్నమాట. ఇంత కష్టపడి 3-4 అవర్స్ లోపల షాపింగ్ చేసిన తర్వాత ఎవరికైనా ఆకలిస్తుంది కదా.
సో ఇక్కడ బయట చాలా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. వెజ్ అలాగే నాన్ వెజ్ 2 సెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. బజ్జీలు, బర్గర్లు, అలాగే పునుగులు, గారెలు, ఐస్ క్రీమ్లు, పానీపూరీలు చాలా రకాలు పెట్టారండి. అలాగే మోమోస్ ఇవన్నీ కూడా యాడ్ చేశారు. బిర్యానీ కూడా ఉందన్నమాట. ఇంకా షాపింగ్ అంతా అయిన తర్వాత తీరిగ్గా నచ్చినవన్నీ తినేసి ఇంకా స్లోగా ఇంటికి వచ్చేసాము. టీ స్టాల్స్, కాఫీ, అలాగే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ చాలా రకాలు పెట్టారు ఇక్కడ. సో సరదాగా మీకు కూడా ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఒకసారి వెళ్ళి రండి. షాపింగ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.